పాకిస్తాన్, సౌదీ అరేబియా ఈ వ్యవహారాలకు సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. పాకిస్తాన్కి చెందిన అడుక్కునే వ్యక్తి దగ్గర 5,34,000 పాకిస్తాన్ రూపాయలు దొరికినాయి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని సర్గోదా జిల్లాలో ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయి ఉండడం చూసి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని హాస్పిటల్లో జరిపించి చికిత్స ఇచ్చారు. అయితే ఆ వ్యక్తి దగ్గర 5,34,000 పాకిస్తాన్ కరెన్సీ ఉండడం చూసి కంగు తిన్నారు. డబ్బుతో పాటు పాకిస్తాన్ పాస్పోర్ట్ కూడా దొరికింది. విచిత్రంగా ఆ పాస్పోర్ట్లో సౌదీ అరేబియా దేశానికి చెందిన మల్టిపుల్ ఎంట్రీలు ఉన్నాయి. బెచ్చగాడి దగ్గర పాస్పోర్ట్ ఉండడం, దానిలో కనీసం 6 సౌదీ అరేబియా ఎంట్రీ స్టాంపింగ్స్ ఉండడం సంచలనం ఏమి సృష్టించలేదు. కానీ పాకిస్తాన్కి చెందిన జియో న్యూస్ గతంలో పాకిస్తాన్ నుండి పౌరులు సౌదీ అరేబియాకి వెళ్ళి అడుక్కుంటున్నారు, ఇది మన దేశానికి అప్రతిష్ట అని పేర్కొంది. అయితే దీని మీద పాక్ మీడియాలో చర్చలు జరిగినాయి, కానీ ఎవరు పాకిస్తాన్ పౌరులు సౌదీ అరేబియాలో అడుక్కోవడం లేదని జియో న్యూస్ తప్పుడు కథనాలు ప్రచురించిందని వాదించారు. కానీ వాస్తవం ఏంటంటే 2023 సెప్టెంబర్ నెలలో సౌదీ అరేబియా, దుబాయ్లో ఉమ్మడిగా పాకిస్తాన్ విదేశాంగ శాఖకు మెయిల్స్ ద్వారా నోటీస్ పంపించింది. నోటీస్ విషయంలో ఏంటంటే పాకిస్తాన్ పౌరులు మా దేశాల్లో నేరాలకు పాల్పడుతున్నారని, పాకిస్తాన్ ఉమ్రా వీసాతో సౌదీ అరేబియా వచ్చి జేబు దొంగతనాలు చేసి అడుక్కోవడం చేసి అరెస్ట్ అయ్యి జైళ్లలో మొగుతున్నారు. సౌదీ అరేబియా, దుబాయ్ దేశాలలోని జైళ్లలో 90% మంది పాకిస్తాన్ పౌరులతో కిక్కిరిసిపోయాయి. వీళ్లలో ఎక్కువ మంది జకాత్ పేరుతో సౌదీ షేకులు ఇళ్లకు వెళ్ళి అడుక్కుంటున్నారు. సౌదీ అరేబియా, దుబాయ్లో భిక్షాటం చేయడం నేరం. సౌదీ అరేబియా అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం జైళ్లలో ఉన్న 90% నేరస్తులు పాకిస్తాన్ పౌరులు, జేబు దొంగతనం చేసి నేరాలు చేసిన వాళ్ళే. అయితే ఉమ్రా వీసాతో వచ్చి సౌదీ అరేబియాలోని మస్జిద్ అల్హారంలో జేబులు కత్తిరిస్తూ దొరికిన వాళ్ళే. సౌదీ అరేబియా అధికారులకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికారులకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. సౌదీ అధికారులు, మీరు అడుక్కునే వాళ్ళకి పాస్పోర్ట్లు ఇస్తున్నారు, వాళ్ళు ఉమ్రా వీసాతో సౌదీ అరేబియా వచ్చి నేరాలకు పాల్పడుతున్నారు, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోలేక ముందు ఇలా జరగకుండా అని చెప్పి ఇరాక్ అధికారులు కూడా ఇదే విధమైన నోటీసులు ఇచ్చారు పాకిస్తాన్కి. ఇరాక్ జైళ్లలో కూడా 90% మంది ఖైదీలు పాకిస్తాన్ పౌరులే ఉన్నారు. ఇది ఇలాగే కొనసాగితే బ్లాంకెట్ నిషేధం విధిస్తాం పాకిస్తాన్ విషయాల మీద అని ఇది 2 వారాల క్రితం వార్త. కానీ ఇరాన్తో కలిసి పాకిస్తాన్ ఆర్మీ కూడా యుద్ధం చేయాలని ఉగ్ర గ్రూపుల మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నారు. ఇదే ఈ వార్తకు ప్రాముఖ్యం ఇస్తుంది. ఒక అడుక్కు తినే వ్యక్తి దగ్గర అంత డబ్బు దొరకడం, పాస్పోర్ట్లో ఉమ్రా వీసా ఎంట్రీలు ఉండడం అంటే సౌదీ అరేబియాలో అడుక్కుని ఆ కరెన్సీని పాకిస్తాన్లో మార్చుకుంటేనే కదా 5,34,000 పీకేఆర్లు ఉండేది. సో తెలిసే పాకిస్తాన్ అడుక్కునే వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తుందనే కదా సౌదీ అరేబియాలో అడుక్కోవడానికి కానీ పాకిస్తాన్లో అడుక్కుని ఆ డబ్బుతో విమాన టికెట్లు కొంటున్నారు. పాకిస్తాన్లో ఉల్లిపాయలు 290 రూపాయలు, టమోటా కిలో 180 రూపాయలు, మామూలు బియ్యం 380 రూపాయలు, బాస్మతి బియ్యం 500 రూపాయలు. కానీ ఇజ్రాయెల్తో యుద్ధం చేయాలని మాత్రం అడుగుతున్నారు.